ఇదిగోండి ఈరోజైతే నేనైతే సండే స్పెషల్ ఏంటంటే మాకు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రైకి కావాల్సినవి అయితే బెండకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, తాలింపు సరుకులు ఇవి అయితే తీసుకున్నానండి. నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదిగోండి తాలింపులు. ఇదిగోండి బెండకాయలు అయితే తాలింపులు అయితే వేసుకున్నాను. ఇవన్నీ పక్కన అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి తాలింపులు అయితే వేసుకొని ఇప్పుడైతే నేను ఎల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను. టమాటాలు కూడా అయితే వేసుకుంటున్నాను. కాసేపు అయితే మగ్గిద్దామండి. ఇవన్నీ టమాటాలు కూడా మగ్గుకొని చూడండి చక్కగా మగ్గుకొని టమాటాలు. ఇప్పుడైతే బెండకాయలు కూడా వేసుకుంటున్నాను. కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అదే సండే స్కూల్కి వెళ్తలేదా? అదేంటి వెళ్ళే ఓడిపోతే వెళ్ళకపోతే ఇంకెవరు తెలుస్తుంది? వచ్చే సంవత్సరమా?
వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఆదివారం కూడా కాదు. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను. ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం, ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాం. ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చింతలు అక్కడ కొత్తిమీర ఉందిగా, కొంచెం కొత్తిమీర ఇంతగా. ఇదిగోండి మా బావ కోసం అయితే రొట్టె అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి. ఇదిగోండి మా బావ అయితే టిఫిన్ చేస్తున్నాడు. పట్టేసాను టిఫిన్ అయితే. పిండి కొంచెమే ఉందని ఇదిగోండి పిల్లలిద్దరికి అయితే కొట్టేసి సిరసాకం చేసి ఇచ్చాను, తింటున్నారు. బాగుందట్టు చింతల్లి. తినండి. ఇవన్నీ మేకలే తిప్పేస్తాం మేము. ఇప్పేసాక ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఆకుమడి అయితే ఇప్పుడైతే ఊడుపులు అయితే ఊడుతారు కదా, అందుకని అయితే ఆకుమడులు అయితే పోసేశారు. కొన్ని చోట్ల అయితే పూలు ఉన్న అక్కడ పోసారు, కొంతమంది పోయలేదు. ఇదిగోండి చూడండి ఎంత పచ్చగా ఉందో ఆకుమడి. అదిగోండి అందులోనైతే మా మేకలు అయితే మేతనే. ఇదిగోండి చెట్టుకి మామిడికాయలు చూడండి, పనసకాయలు. ఇదిగోండి కాయలు, పనసకాయలు. ఇదంతా అయితే ఊడిసేస్తారండి ఆకొచ్చాక దమ్ చేసి.